హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్24. ఫ్రెండ్స్, ఎట్టకేలకు MIA2 ఇండియాలో లాంచ్ అయింది. ఆగస్ట్ 9 నుంచి అమెజాన్లో ప్రీ ఆర్డర్ స్టార్ట్ అవ్వబోతుంది అండ్ ఆగస్ట్ 6 నుంచి ఫ్లాష్ సేల్గా మనకి ఈ MIA2 అందుబాటులో ఉండబోతుంది అమెజాన్లో. సో కెమెరా సెంట్రిక్ ఫోన్గా వస్తున్న ఈ MIA2 కొనకపోవడానికి కలిగిన 5 రీజన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ 5 రీజన్స్ అందరి దృష్టిలో ఇంపార్టెంట్ కావచ్చు, కానీ MIA2 కొనాలనుకున్న కొంతమందికి మాత్రం ఈ 5 రీజన్స్ డెఫినెట్గా యూజ్ అవుతాయి. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మా ఛానల్లో వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ MIA2 కొనకపోవడానికి కలిగిన రీజన్స్లో ఫస్ట్ది చూసినట్లయితే దీని యొక్క డిజైన్. సో MIA2 యొక్క డిజైన్ చాలా ఓల్డ్ డిజైన్. సో మనం చూడ్డానికి చాలా నార్మల్గా ఉంటుంది, అంత ప్రీమియంగా ఏం కనిపించదు. MIA2 వస్తున్న ప్రైస్ సెగ్మెంట్లో మిగిలిన ఫోన్స్తో కంపేర్ చేస్తే ఈ MIA2 యొక్క డిజైన్ చాలా నార్మల్గా ఉంటుంది. సో దీని యొక్క డిజైన్ బాగుంటుంది, కానీ దీని కాంపిటీటర్స్తో కంపేర్ చేస్తే మాత్రం దీని యొక్క డిజైన్ చాలా రొటీన్గా ఉంటుంది. సో మనం చూసాం Redmi Note 5 Pro, Redmi Y2 ఆ ఫోన్స్లో కనిపించే డిజైన్ మనకి వీటిలోనే కనిపిస్తుంది. Xiaomi ఇప్పటికైనా డిజైన్ విషయంలో కొత్తగా ట్రై చేస్తే బాగుంటుంది, కనీసం గ్లాస్ బ్యాక్నైనా ట్రై చేయాల్సింది. సో మరో రీజన్ చూసినట్లయితే దీని యొక్క బెజల్స్. సో మనకి MIA2లో బెజల్స్ అనేవి చాలా థిక్గా ఉంటాయి. స్క్రీన్ టు బాడీ రేషియో దీంట్లో మనకి 77% ఉంటుంది. సో ఏదైతే దీని కాంపిటీటర్స్ Honor Play, Nova 3i, Nokia X6 వీటన్నింటిలో కూడా స్క్రీన్ టు బాడీ రేషియో 82% పైనే ఉంది. సో స్క్రీన్ టు బాడీ రేషియో కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది. బెజల్స్ అనేవి పైన కింద చాలా థిక్గా ఉన్నాయి. సో బెజల్స్ థిన్గా ఉంటాయి, డివైస్ అనేది చూడడానికి చాలా ప్రీమియంగా ఉండేది. అండ్ MIA2లో ఉన్న మరో కారణం వచ్చేసి దీంట్లో మనకి డ్యూయల్ సిమ్ ఉంది, కానీ మెమరీ కార్డ్ స్లాట్ అనేది లేదు. సో మెమరీ కార్డ్ స్లాట్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఆల్మోస్ట్ ప్రతి ఫోన్లో 20,000 బడ్జెట్ రేంజ్లో వస్తున్న ప్రతి ఫోన్లో మనకి మెమరీ కార్డ్ స్లాట్ అనేది ఉంది, కానీ ఇందులో మెమరీ కార్డ్ స్లాట్ అనేది స్కిప్ చేశారు. అండ్ ఇదే కాకుండా హెడ్ ఫోన్ జాక్ కూడా మనకి MIA2లో లభించదు. హెడ్ ఫోన్ జాక్ ఇచ్చి ఉంటే బాగుండేది. హెడ్ ఫోన్ జాక్ స్కిప్ చేయడానికి రీజన్ ఏంటో అర్థం కావట్లేదు. సో హెడ్ ఫోన్ జాక్ ఇచ్చి ఉంటే బాగుండేది. అంతేకాకుండా MIA2లో మనకి NFC కూడా లభించదు. అండ్ ఈ MIA2లో ఉన్న మరో కాన్ దీని యొక్క బ్యాటరీ. జస్ట్ 3010 mAh బ్యాటరీ, 17,000 ప్రైస్ రేంజ్లో వస్తుంది ఫోన్. బ్యాటరీ మినిమం 3500 mAh బ్యాటరీ ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ ఇదే కాకుండా మనకి లేటెస్ట్ ఫోన్స్లో వస్తున్న నాచ్ డిజైన్ ఇందులో కనిపించదు. సో నాచ్ అనేది అందరికీ ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ Honor Play, Nova 3i, Nokia X6 వీటితో కంపేర్ చేస్తే నాచ్ లేకపోవడం వల్ల MIA2 అవుట్ ఆఫ్ ట్రెండ్గా కనిపిస్తుంది. సో ఇవి ఫ్రెండ్స్ MIA2లో కాన్స్ అనిపించే విషయాలు. సో ఇవి అందరికీ మేజర్ ప్రాబ్లమ్స్ కాకపోవచ్చు, కానీ హెడ్ ఫోన్ జాక్ లేకపోవడం, మెమరీ కార్డ్ స్లాట్ లేకపోవడం, అండ్ థిక్ బెజల్స్ ఉండడం, అండ్ రొటీన్ Redmi Note 5 Pro, Redmi Y2 లాంటి డిజైన్ కొందరి దృష్టిలో మాత్రం ప్రాబ్లమ్సే. సో వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్గా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ MIA2లో పాజిటివ్స్ కూడా ఉన్నాయి, వాటిపై కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియోని మీరు ఐ బటన్ క్లిక్ చేస్తే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.